ఈరోజైతే నేనైతే మా గార్డెన్ టూర్ అయితే చేయబోతున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడైతే మిరపకాయ చెట్లు అయితే ఉన్నాయి. వింటర్ సీజన్లో అయితే చాలా ఎక్కువగా మంచిగా ఉంటాయండి అన్ని చెట్లు. సో ఈ సీజన్లో అయితే మీరు కూడా గార్డెన్ ప్లాన్ అయితే చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇటు సైడ్ అయితే చామంతి చెట్లు అన్నీ ఉన్నాయి, కానీ ఈ మధ్య పూజ కోసమని అన్నీ చాలా వరకు అయితే కట్ అయితే చేసాము. ఇదైతే టేబుల్ రోజ్ చెట్టు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, నా ఫేవరెట్. కానీ ఈరోజు అయితే ఫ్లవర్స్ లేవులేండి, రోజు అయితే పూస్తాయి. ఇది మల్లె చెట్టు అండి. ఈ సీజన్లో అయితే పూలు అయితే పూయవు, సమ్మర్లో అయితే ఉంటాయి. ఇది పనగంటాకు చెట్టు అండి, తింటారు ఈ చెట్టుని. ఇదైతే నేను హెయిర్ ఫాల్కి యూజ్ చేసే భృంగమూలిక తైలం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మంచిగా హెయిర్ ఫాల్ రాకుండా మంచిగా ఉంటుందండి. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఒక వీడియో అయితే చేస్తాను. ఇదైతే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తానండి, హెయిర్ ఆయిల్ అంటే హెయిర్ ప్యాక్లో. ఇది ఎలా యూజ్ చేయాలో కూడా ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను. ఈ మధ్య నాకు లాంగ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే మన షార్ట్ వీడియోస్ అనుకో ఎక్కువ ఏముంటుంది, 1 minute అయిపోతుంది, అంత చూడబుద్ది. లాంగ్ వీడియో అనుకో బాగుంటుంది కదా, అందుకని లాంగ్ వీడియోస్ అయితే ట్రై చేస్తున్నా. ఈ చెట్టు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, గోరింటాకు చెట్టు. చాలా అంటే చాలా బాగుంది కదా చూడడానికి. మన హ్యాండ్కి పెట్టుకున్నా కూడా అంతే అందంగా ఉంటుంది, హీట్ కూడా తగ్గిస్తుంది బాడీలో. ఇది నందివర్ధనం చెట్టు అండి, దేవుళ్ళకి పెడతారు ఈ పూలు. ఇటు సైడు కనకాంబరం చెట్లు అయితే ఉన్నాయి. ఇవి అయితే మేము పాయలా కంటాం, తింటారు ఇవి. ఇది కూడా కనకాంబరం చెట్టేనండి, లిల్లీ చెట్టు, కానీ పూలు అయితే పూయలేదులేండి. ఇది చుక్కమల్లి చెట్టు, కట్ చేసాం దారిలోకి వస్తున్నాను. ఇవి కూడా చామంతి చెట్లు, ఈ మధ్య దేవుళ్ళకి పెడుతున్నాం కదా అందుకే కట్ చేశాను ఫ్లవర్స్ అన్ని. ఇది తమలపాకు చెట్టు అండి, బాగుంది కదా. సో చాలా పెద్దగా ఉంటాయి ఆకులు, కానీ నేను అప్పుడు వీడియో అయితే తీయలేదు. ఇవి తమలపాకు దేవుళ్ళకి పెడతారు. బై ద వే ఇదైతే మందారం చెట్టు, చాలా పెద్దగా ఉంటుంది. ఇది రాధా మనోహరం చెట్టు అండి. ఇప్పుడైతే పూలు అయితే పూయలేదు, పూసినప్పుడు అయితే నెక్స్ట్ టైం వీడియో అయితే తీస్తాను. ఇవన్నీ ఇంకా కనకాంబరం చెట్లు కింద కూడా ఉన్నాయి మొత్తం. ఇది దొండకాయ చెట్టు అండి, ఇది దొండకాయ చెట్టు. ఇవన్నీ ఇంకా కనకాంబరం చెట్లేనండి, చాలా క్యూట్ ఉంటాయి చూడడానికి మొత్తం. సో మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి ఈ మొక్కలు. ఇటు సైడ్ ఇంకా ఉన్నాయి చామంతి. చాలా బాగుంటాయండి, వైట్ కలర్ అయితే నా ఫేవరెట్ ఇవి.